వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే తెలుగు సినీ పరిశ్రమ కూడా ఒకటి. పవన్ కళ్యాణ్పై ఉన్న కసిని జగన్మోహన్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీపై చూపించారు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కానీ, అదనపు షోలు నడిపించుకోవడానికి కానీ అనుమతి లభించలేదు ఆ రోజుల్లో. దీనికి వ్యతిరేకంగా సినీ రంగం నుండి కేవలం ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ మాత్రమే గళం విప్పారు. పవన్ కళ్యాణ్ను జగన్ టార్గెట్ చేసుకుని ఎన్నో అవమానాలకు గురి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ హీరో చిరంజీవి నేతృత్వంలో జగన్ను కలిసి సినీ రంగం ఎదుర్కొంటున్న కష్టాలు ఆయన దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోకపోవడం, చిరంజీవి ఎంతో వినయంగా నమస్కారం చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జగన్ వ్యవహరించడం పట్ల తెలుగు చిత్రరంగమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. సినీ రంగానికి చెందిన పెద్దలు పవన్ను కలవడం ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం పోయి బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. వాటిలో సినీ రంగం ఒకటి. అధికారంలో ఉన్నప్పుడు జగన్ తెలుగు చిత్రరంగాన్ని దారుణంగా అవమానించారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారిని అవమానించడం పట్ల మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఆవేదన చెందారు. సినిమా వాళ్ల విషయంలో జగన్ ప్రభుత్వం చూపించిన అమర్యాద, అవమానాలు మరోసారి ఇప్పుడు మెగా అభిమానుల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. గతంలో చిరంజీవి సమస్యలను విన్నవించేందుకు తోటి హీరోలు, దర్శక నిర్మాతలతో కలిసి అప్పటి ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్పై ఉన్న కసితో జగన్ సినిమా టికెట్ రేటును 5 రూపాయలు చేశాడు. దీంతో చిరంజీవి చేతులు జోడించి మరీ జగన్ను వేడుకున్నారు. పెద్ద మనిషి హోదాలో తమరు పెద్ద మనసుతో ఆదుకోవాలని చేతులు జోడించి మరీ అడుగుతున్నానని చిరంజీవి అనడాన్ని యావత్ తెలుగు ప్రజలు చూశారు. తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద స్టార్ చిరంజీవి. అంతటి పెద్ద సినీ స్టార్ వచ్చిన చేతులు జోడించి జగన్ ప్రాధేయపడ్డా జగన్ మాత్రం చలించలేదు. ఇది మెగాస్టార్కు తీవ్ర అవమానం జరిగినట్లు ఆయన అభిమానులు బాధపడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారని కూడా చూడకుండా ఇంటికి పిలిపించి మరీ అవమానించారని జగన్పై మండిపడుతున్నారు మెగా అభిమానులు. అయినా చిరు సినీ ఇండస్ట్రీ కోసం అన్నీ భరించారు. కనీసం ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా అని చాలా మంది వాపోయారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొన్న చిరంజీవి మాత్రం ఎక్కడా దీని గురించి ప్రస్తావించకుండా మిన్నకుండిపోయారు. తన అన్నను ఇంతలా అవమానిస్తారా అని పవన్ కళ్యాణ్ పలుమార్లు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్నకు జరిగిన అవమానానికి ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారు. జగన్, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని పలు బహిరంగ సభల్లో చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీన్ రివర్స్ అయ్యింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం పాలయ్యారు. అదే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని శాసనసభ సీట్లతో పాటు పార్లమెంటు స్థానాల్లో గెలిచారు. తాను గెలవడం కాకుండా కూటమి గెలుపును కూడా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్తో పాటు ఫోటోగ్రఫీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిని కలిసి టాలీవుడ్ సమస్యను తీరుస్తామని హామీ ఇవ్వడంతో తెలుగు సినీ అభిమానులతో పాటు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి ఇటీవల ఎంపికైన జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. విశ్వంభర సెట్స్కి వచ్చిన చిరును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో సోమవారం నాడు టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాతలు భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశంలో ఏపీలో సినిమా నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ల వ్యవహారం, టికెట్ల రేట్ స్లాబులకు సంబంధించిన అంశంపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై పునఃసమీక్ష చేయాలని నిర్మాతలు కోరుతున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గత ప్రభుత్వం హయాంలో టికెట్ల రేట్ స్లాబ్కు సంబంధించి జీవో నెంబర్ 35 తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మండలాల్లో, మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్, మెట్రో నగరాల్లో టికెట్ల ధరలు జీవో ఆధారంగా నిర్ణయించింది. మండలాల్లో అత్యల్పంగా నేల టికెట్ 6 రూపాయలు, మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్ ధర గరిష్టంగా 100 రూపాయలుగా నిర్ణయిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇవన్నీ ఒకెత్తైతే ఆన్లైన్ టికెట్లన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ ఆధ్వర్యంలోని విక్రయించాలని జీవో నెంబర్ 69ను తీసుకువచ్చింది జగన్ ప్రభుత్వం. ఈ జీవో కారణంగా థియేటర్ యాజమాన్యాలు నష్టపోతాయని అప్పట్లో థియేటర్ యజమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ డిప్యూటీ సీఎం సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వద్ద ప్రస్తావించి తమ డిమాండ్లను సాధించుకోవాలని చూస్తున్నారు. కాగా ఈ సమావేశానికి నిర్మాతలు చలసాని అశ్విని దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ లాంటి పెద్ద నిర్మాతలు పాల్గొననున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారి నుంచి అర్జీలు తీసుకోవడం, వెంటనే దానికి పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరుగుతున్నాయి. ఇక పవన్ కూడా స్వయానా సినీ నటుడే. ఎన్నికల ముందు ఆయన కొన్ని చిత్రాల్లో నటించారు. అవి పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. ఇక కొంత సమయం తీసుకుని పూర్తి చేయాల్సిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో హరిహర వీరమల్లు, ఓజీ, వస్తాద్ భగత్ సింగ్ లాంటివి ఉన్నాయి. ఆయన రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఏపీ రాజకీయాల్లో ఫోకస్ పెట్టినప్పటి నుంచి ఈ చిత్రాలు షూటింగ్ ఆగిపోయాయి. అయితే పవన్ మాత్రం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త చిత్రాలు మాత్రం ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో మెగా పవర్ స్టార్ జగన్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూలదోశారు. 175 స్థానాల్లో పోటీ చేసిన జగన్ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. జగన్ పై స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడని మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మరి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీకి పురోవైభవం తెస్తారని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.